ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ భయం పట్టుకుంది. కూటమి సర్కార్ నిర్వాకంతో ఎన్రోల్మెంట్ తగ్గడంతో వేటు పడుతుందనే గుబులు మొదలైంది. రేషనలైజేషన్ పట్ల ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ కు కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. మే నెలలో చేపట్టే బదిలీల కోసం కసరత్తు ప్రారంభించింది. అంతకంటే ముందే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయనుంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఇదే విధానంలో పాఠశాలల్లో పనిచేస్తున్న మిగులు స్కూల్ అసిస్టెంట్లు 4800 మందిని ప్రధానోపాధ్యాయులుగా బదిలీ చేశారు. ఇటీవల అన్ని స్కూళ్లలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలను తీసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు క్యాడర్ స్ట్రెంత్ను నిర్ణయించనున్నారు. అలాగే బోధనా సిబ్బంది పునర్విభజన తర్వాతే ఉపాధ్యాయ బదిలీ కౌన్సిలింగ్ ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా రేషనలైజేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 2025-26 విద్యా సంవత్సరంలో పాఠశాలల్ని కూటమి సర్కార్ 9 రకాలుగా వర్గీకరించింది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను రేషనలైజేషన్ చేస్తూ జీవో నెంబర్ 21-33 విడుదల చేసింది. వీటి ప్రకారం 1 నుంచి 2 తరగతుల ఫౌండేషన్ పాఠశాలల్లో, 1 నుంచి 5 తరగతుల బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటితే రెండో ఎస్జిటి పోస్ట్ ని ఇచ్చారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో రోల్ 60 ఉంటే ఒక పిఎస్హెచ్ఎం, 4 ఎస్జిటిలను కేటాయించారు. 45 నుంచి 59 వరకు విద్యార్థులుంటే పిఎస్హెచ్ఎం 3 ఎస్జిటిలను నియమిస్తారు. హైస్కూళ్లలోని ప్రాథమిక పాఠశాలల్లో రోల్ 31 నుంచి పిఎస్హెచ్ఎంతో పాటు 3 ఎస్జిటిలు ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 49 వరకు మొదటి సెక్షన్, 50 నుంచి రెండో సెక్షన్, 90 నుంచి మూడో సెక్షన్ గా నిర్ణయించి సెక్షన్ల సంఖ్యను బట్టి స్కూల్ అసిస్టెంట్లను నిర్ణయించారు. 75 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే హెచ్ఎం, పీఈటీ పోస్టు ఉండదు. అలాగే ఎంపీఎస్లో 45 కంటే తక్కువ విద్యార్థులుంటే పిఎస్హెచ్ఎంఓ పోస్ట్ తొలగించారు. హైస్కూల్లోని ప్రాథమిక పాఠశాలలో 31 కంటే తక్కువ మంది విద్యార్థులుంటే పిఎస్హెచ్ఎం పోస్టులు రద్దు చేశారు. ఈ విధానం అమలు చేసి ఏడాది పూర్తి కాకుండానే మళ్లీ రేషనలైజేషన్ అమలు చేయటంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు అత్యంత దారుణంగా తగ్గిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేసిన ప్రయోగాలతో ఎన్రోల్మెంట్ భారీగా పడిపోయింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఈ సంఖ్య 43 లక్షలు ఉంటే ప్రస్తుతం 32 లక్షల మంది మాత్రమే మిగిలారు. ప్రభుత్వం సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల్ని సైతం తగ్గించే యోచన చేస్తోంది. దాంతో ప్రతి మండలంలో సగటున 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులు అన్ని క్యాడర్లలో మిగులు కానున్నారు. అంటే 660 మండలాల్లో దాదాపు 6600 మంది నుంచి 9900 మంది ఉపాధ్యాయుల్ని మిగులుగా ప్రకటించే అవకాశం ఉంది. మేలో జరిగే బదిలీల్లో వీరి పరిస్థితి ఏంటోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది.